సామెత 23:18, నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ముందు గతి అంటే మంచి రోజులు, మంచి ఆశీర్వాదాలు, దేవుడిని కొరకు ఏర్పాటు చేసిన దీవెనలు. ముందు గతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ప్రభువా, నేను ఆశ కలిగి ప్రార్థిస్తున్నాను. ఆశ గల ప్రాణం తృప్తిపరుస్తాను సెలవిచ్చున్నావు. ఇదిగో నా కుటుంబంలో పలానా అవసరం ఉంది, నా బిడ్డల విషయంలో, అలాగే వ్యక్తిగతంగా ఉన్నటువంటి యవన బిడ్డలైతే నా భవిష్యత్తు విషయంలో మీరు ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న సహోదర సహోదరి, సేవకుడు అయిన సేవ కొరకు, పరిచర్య కొరకు, మందిరం కట్టాలనో, దేవుని చిత్తం చేయాలని ప్రార్థిస్తున్నావేమో. ఒకవేళ యవన కుమార్తె నీ వివాహం కొరకు ప్రార్థిస్తున్నావేమో. తల్లిదండ్రులు మీ పిల్లల జీవితాలు స్థిరపడాలని ప్రార్థిస్తున్నారేమో. మీకు రావాల్సిన మేలును మీరు పొందాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నారేమో. నీవు దేవుని యందు విశ్వసించిన వ్యక్తివైతే, నీవు దేవుని మార్గంలో జీవిస్తున్నట్లయితే, వాక్యానికి విధేయులై దేవుని చిత్తం నెరవేర్చబోతున్నట్లయితే, ఖచ్చితంగా ముందు గతి రానే వస్తుంది. నీ జీవితం ఆశీర్వదించబడబోతుందని నమ్ముచున్నట్లయితే దేవునికి స్తోత్రాలు చెల్లించు. నీవు దీవించబడే రోజు రాబోతుంది. నువ్వు వర్ధిల్లే రోజు రాబోతుంది. నువ్వు ఆరోగ్యవంతులుగా నడిచే రోజు రాబోతుంది. నీ అనారోగ్యములను నిన్ను విడిచిపోయే రోజు వచ్చునుగాక. నీ శాపాలను జయించుదువుగాక. దేవుని కృపలో నీ ఇల్లు, నీ కుటుంబం దీవించబడే రోజు వచ్చునుగాక. థామస్ ఆల్వా ఎడిసన్ మరి ఆ బల్బును కలిపెట్టినప్పుడు అన్ని సార్లు ఫెయిల్ అయ్యి కూడా ఆయన మళ్ళా ప్రయత్నించాడట. ఒకసారి ప్రయత్నించాడు, ఫెయిల్ అయింది, మళ్ళీ ప్రయత్నించాడు, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ప్రయత్నించాడు, ఫెయిల్ అయ్యాడు. చెప్పాలి, ఫెయిల్ అయినప్పుడు అంతా ఏమనుకున్నాడు? మళ్ళా ప్రయత్నిస్తా అనండి గట్టిగా, మళ్ళా ప్రయత్నిస్తా. మీరేం చేస్తారు? ఇంటర్వ్యూలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోకపోగానే వెంటనే మొహం అంతా చాటంత మొహం పెట్టుకొని దేవుని మీద అలిగి సనుక్కుంటూ ఇంటికి వచ్చి మూతి 3 వంకర్లు పోతుంది. ప్రార్థన చేయాలంటే మనసు రాదు, బైబిల్ తీయవు, చదవవు, ప్రార్థన చేయి. ప్రభా, ఇందులో నేను ఫెయిల్ అయ్యానా, నా ఇందులో పాఠం నేర్పు ప్రభా, ఇంకో పని చేస్తాను, ఇంకోసారి ప్రయత్నం చేసే కృపను దేవా అంటూ మళ్ళీ ప్రయత్నించు. ఎగ్జామ్స్ అయినా, ప్రయత్నాలైనా, వీసాలైనా, ఏవైనా సరే ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూనే ఉండు. ఒక రోజు రాబోతుంది, ముందు గతి రానే వస్తుంది, నిన్ను దేవుడు ఫలింపజేస్తాడు. ఆమేన్. దేవుని యొద్ద నుండి పారిపోవద్దు, ప్రార్థన మానేసి పారిపోవద్దు, వాక్యమునకు దూరం కావద్దు. విశ్వాసంతో ఎదురు చూడు. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ఉండు. మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రార్థనతో ప్రయత్నం చేద్దాం. ఎన్ని దిక్కులు నీకు స్థానం ఉన్నా పై దిక్కున నీకు స్థానం ఉండాలి. అక్కడ నువ్వు సంపాదించుకోవాలి. యేసు ప్రభువు చెప్పారు, మీరు పై దిక్కున సంపాదించుకోవడానికి ఒక మార్గం చెప్పాడు. ఈ భూమి మీద మీ కొరకు ఆస్తి సమకూర్చుకొనవద్దు అన్నాడు. అంటే ఉండొద్దు, అసలు లేకుండా బతకద్దు, దరిద్రులుగా బతకమని అనలా. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని సామెత 28:21 అంటాడు ప్రభు. అలాగే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని సామెత 10:22 రాయబడింది. అది నరుల కష్టం చేత అధికము కాదు, నరులు కష్టపడితే వచ్చేది కాదు. దేవుడు ఆశీర్వదిస్తే అది వస్తుందట, దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదం కోసం కూడా ప్రార్థన చేయండి. నీ కష్టార్జితం చుట్టూ ఆయన కంచి వేస్తే నీ కష్టార్జితం వర్ధిల్లుతుందట, అభివృద్ధి పొందుకుంటుంది. ఈ చేతిలో తెచ్చుకుని ఈ చేతిలో పోగొట్టుకునేవాడిగా ఉండవు. ఇటు నుండి వస్తుంది, ఇటు నుండి పోతుంది అన్నట్టుగా నీ బ్రతుకుండదు. నువ్వు సంపాదించింది ఎంతో కొంత నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు మిగిలి ఉండాలి అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రార్థన చేసుకుందాం. మన చేతుల్లో ప్రభుని మహింపరుస్తూ ఒక చేతిని పైకెత్తి ఒక చేకుండా మేము పెట్టుకుని, ప్రభువా నీ కృపలోనే వర్ధిల్లాలి అని ప్రార్థించు. నీ దయలోనే వర్ధిల్లాలి ప్రభా. నీ చిత్తం నాలో జరిగించుము యేసయ్యా, నీ చిత్తమే నాలో జరుగును గాక. ఆ ముందు గతి రానే వస్తుందని నేను నమ్ముచున్నాను ప్రభా. ఆ ముందు గతి రానే వస్తుందని, ఆ దినమున నీవు నన్ను దీవించబోతున్నావని, నీ కృపలోనే వర్ధిల్లాలి, నీ చిత్తమే నాలో జరిగించు, నాలో వ్యర్థమైన ఉంటే తీసేయండి ప్రభా అని. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.